ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే గీత కార్మికుల భవిష్యత్తుకు గండి కొట్టేందుకు జగన్ నేతృత్వంలో వైకాపా నాయకులు కుట్రలు చేస్తున్నారని రాష్ట్ర సెటివల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు ఆరోపించారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర సెటివల్జ కార్పొరేషన్ డైరెక్టర్లు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, ఓమి బాలాజీ, బీసీ సంఘ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా ఎప్పుడు కూడా బీసీ అంటే తెలుగుదేశం అంటే బీసీలు అన్న విధంగా ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వాలు నడిచినాయి. మాకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. ఏ ప్రభుత్వం కూడా ఈ రకమైన రిజర్వేషన్ కల్పించలేదు. చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తే దాన్ని మాకు రాకుండా అడ్డుకోవడానికి చాలామంది ఈ దుర్మార్గు జగన్మోహన్ రెడ్డి చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఏమీ జరిగే పని కాదు. అందరూ కూడా ఈత కులాలందరూ కులాలలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎందుకంటే ఏమైతే చేశారో ఈ దొంగ స్టైళ్ళు గట్రా ఏమీ జరగవు. కావాలని చెప్పి మనల్ని బీసీల్లో ఉన్న అందరినీ కూడా ఇబ్బంది పెట్టడమే ఈ జగన్మోహన్ రెడ్డి జయంగా సాగుతుంది. ఏదైతే మన 2014 నుంచి 19 నుంచి 24 వరకు మనం బాధలు పడ్డాం, మనల్ని ఎవరు కూడా గుర్తించలేదు. ఒక తెలుగుదేశం పార్టీయే మనం గుర్తించింది. ముఖ్యంగా బీసీలను ఏ రోజన్నా ఆదుకుందంటే ఒక తెలుగుదేశం పార్టీయే. ఈ రోజు మేము మా దాంట్లో కార్పొరేటర్లైనా, ఎంపీటీసీలైనా, జడ్పీటీసీలైనా అన్న నందమూరి తారక రామారావు గారు రిజర్వేషన్ ఇస్తే ఆ రిజర్వేషన్ని 24% నుంచి ఇంకో 10% పెంచి 34% చేసి చంద్రబాబు నాయుడు గారు బీసీల పక్షపాతనే మరొకసారి ఇప్పుడు కూడా రుజువు చేసుకున్నారు. అలాగే ఈ తెలుగుదేశం ఈ వైసీపీ అధికారంలో రాగానే 10% బీసీలకు రిజర్వేషన్ తగ్గించి నడ్డి విరిచి బీసీలకు పదవులు రాకుండా ప్రయత్నించిన జగన్మోహన్ రెడ్డి నిజమా కాదా అని ఈ వైసీపీ నాయకులు మేము అడుగుతున్నాం. ఏదైతే గీత కులాలను ఆదుకోవడానికి రిజర్వేషన్ ఇచ్చిందో దాన్ని అడ్డుకోవడానికి ఇలా స్టేలు వేసింది నిజమా కాదా అని మేమందరం కూడా పత్రికాపూర్వకంగా అడుగుతున్నాం. ఎవరన్నా సరే ఈ ప్రభుత్వం ఆదుకోవడానికి ఒక మా గీత కులాలే కాదు అన్ని రకాల కూడా బీసీలందరూ కూడా ఆదుకోవడానికి ఒక్కో రకంగా ఒక్కో ప్రయత్నంగా ముందు మాకు ఈ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి దాంట్లో కూడా ఏదైతే ఉందో అన్నీ కూడా ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక విధంగా అన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా ఈ గీత కార్మికులకి మన నీరా పరిశ్రమ గత 5 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. ఇప్పుడు రేపు మేము ఈ 5 సంవత్సరాలు కూడా నీరా ప్రాజెక్ట్ అనేది, నీరా పరిశ్రమ అనేది ఈ 5 సంవత్సరాలు కూడా పూర్తి చేసి గీత కార్మికులకి ఎక్కడైతే రోడ్డు మీద ఈ చాలామంది ఈ కళ్ళు కొంతమంది రోడ్డు మీద అమ్ముతూ కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా మా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ నీరా ప్రాజెక్ట్ అనేది, నీరా పరిశ్రమ, నీరా ప్రాజెక్ట్ అనేది పూర్తి చేసి వాళ్ళకు కూడా ఇప్పుడు తెలంగాణలో సక్సెస్ అయినట్టు ప్రతి జిల్లాలోనూ కూడా నీరా ప్రాజెక్ట్